రిజర్వేషన్లు ఇస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ వేదిక పైన ఈరోజు పిసిసి అధ్యక్షుడైన మహేష్ గౌడ్ గారు, మన కర్ణాటక పిసిసి ఇన్ఛార్జి గారు, ఇంకా బీసీ ఇప్పటి మంత్రులు వాళ్ళ సమక్షంలో మరి బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీని వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో మరి బిల్లు పెట్టి మద్దతు తెలిపి 150 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మరి ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గారు ఉన్నారో, మరి మినిస్టర్ గారు చెప్తున్నారు మేము చేస్తాము తప్పకుండా అని అంటున్నారు. మీరు అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం అనడం లేదు, క్లియర్గా మనస్ఫూర్తిగా అనడం లేదు. మరియు అదేవిధంగా నిన్న మొన్న కోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, కులగణన చేయాలి, 3 నెలల్లో కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని కోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది ప్రభుత్వం మీద. మరి ఈరోజు మేము నిన్న మొన్న హోటళ్లలో తాజ్ కృష్ణలో కావచ్చు, బీసీ ఇంటలెక్చువల్ ఆధ్వర్యంలో మరి హోటల్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. బత్తుల సిద్ధేశ్వరు, సంజయ్ కుమారు, వీళ్ళ ముగ్గురు కూడా అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్లో. మరి ఆ రోజు ఇట్లా పెద్దలు దీక్ష విరింపజేసి చేయడం జరిగింది. మరి దాన్ని కంటిన్యూగా మేము ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం అక్షినాపురంలో అమర నిరాహార దీక్ష కాకుండా సత్యాగ్రహ నిరాహార దీక్ష 42 గంటలతో మేము పోలీస్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి మా విజ్ఞప్తిని వాళ్ళు తీసుకొని కూడా మరి ఈరోజు మాకు పర్మిషన్ లేదు, మీరు చెయ్యొద్దు, దీక్ష చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. మరి మేము ఏం అడుగుతలేము, మేము అడగముందే వాళ్ళే చెప్పారు రిజర్వేషన్లు ఇస్తామని. మరి వాళ్ళు చెప్పిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము. మా రిజర్వేషన్లు మాకు ఇవ్వండి, మా కులగణన మాకు చేయండి, మా కులాలతో తెలపండి. ఇవాళ పన్నులకు, కుక్కలకు, నక్కలకు లెక్కలు ఉన్నాయి, మా బీసీలకు లెక్కలు ఎందుకుండవు? మా కులగణన మాకు చెయ్యాలి, మా రిజర్వేషన్లు మాకు ఇవ్వాలని డిమాండ్ తోటి మేము ఈరోజు మరి అంబేద్కర్ ముందు దీక్ష చేయడం జరుగుతుంది. మరి మా దీక్షను పోలీసు వాళ్ళు భగ్నం చేయాలని చూస్తున్నారు. చేసినా కానీ ఈ దీక్ష మేము సత్యాగ్రహ దీక్ష, నిరాహార దీక్ష అనుకున్నాం, కానీ ఈ క్షణం నుంచి ఇది అమర నిరాహార దీక్ష. దీక్ష విరింపజేసేదే లేదు. మేము ఎన్ని రోజులైనా అమరహార దీక్ష చేస్తామని ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి